మూవీ రివ్యూ ఆఫ్ ఐ. మేము ఫ్రెండ్స్ అండి. సారీ ఫర్ ద లేట్ రివ్యూ అండి. యాక్చువల్లీ సినిమా నిన్ననే చూశాను. కాకపోతే ఈ సినిమా స్క్రీన్ అవుతున్న థియేటర్ నాకు దగ్గరలో లేకపోవడం వల్ల సినిమా ఒక 25 మినిట్స్ మిస్ అయ్యాను. సో ఇవాళ మళ్ళీ ఫిల్మ్ చూసి రివ్యూ ఇస్తున్నాను. ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే ఈ సినిమా ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే బాగా నచ్చుతుంది. రీసెంట్గా మనకి దిగిన రాడ్ల మీద ఈ సినిమా కొద్దిగా బెటర్. అలా అని చెప్పి సూపర్ ఉందని కాదు, అసలు స్టోరీ లేదండి. సరే అది పక్కన పెడితే ఉన్న స్టోరీ ఏమన్నా ఉందా అంటే అది కూడా అవుట్డేటెడ్ స్టోరీ. అవుట్డేటెడ్ స్టోరీతో ఎంగేజింగ్ అయినా ఉందా అంటే అలా కూడా లేదు. ఈ సినిమాలో కొద్దో గొప్ప కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించేది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంతే. ఆ ఫ్రెండ్షిప్ బాండ్ కూడా అంత స్ట్రాంగ్గా ఏం అనిపించలేదు. ఇంకా ఏదైనా సినిమాలో ప్లస్ పాయింట్ ఉందా అంటే ఆ యాస కావచ్చు, ఆ నేటివిటీ కావచ్చు, చూపించే విధానం కావచ్చు, కొన్ని ఫన్నీ సీన్స్ కావచ్చు, అంతే. అంతకు మించి పెద్ద ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ అయితే ఏం లేదు సినిమా. రీసెంట్గా కమిటీ కుర్రాలు అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చూసాక నాకు ఈ సినిమా మీద బీభత్సంగా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుండే. ఎందుకంటే నేను కమిటీ కుర్రాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతగా ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాను. సో థియేటర్కి వెళ్ళి చూస్తే బొమ్మ వేరేలా ఉంది, అదిరిపోయింది. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఈ సినిమాలో కూడా ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో అనుకున్నా. బట్ వెళ్ళినాక సినిమా అయితే మరీ ఘోరంగా అయితే లేదండి, కానీ అట్ ద సేమ్ పాయింట్ అంత ఇంట్రెస్టింగ్గా కూడా లేదు సినిమా. సరే, ఇంతసేపు నాకు సినిమా ఎలా అనిపించింది అని చెప్పాను కదా. సో సినిమాకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మీకు ఈ సినిమాతో పెద్ద ప్రాబ్లం ఉండదంటే, స్టోరీ ఏమి ఉండదండి, స్క్రీన్ ప్లే కూడా ఫాస్ట్గా ఉండదు, స్లోగా ఉంటుంది. నిజం చెప్పాలంటే అది కూడా కొంచెం అడ్వాంటేజే, అంటే ఆ నేటివిటీలోకి పట్టుకెళ్ళడానికి హెల్ప్ చేసింది. అండ్ కొంచెం అడల్ట్ స్టఫ్ కూడా ఉంటుంది, కొంచెం కమర్షియల్ స్టఫ్ కూడా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ విషయంలో అయితే అంతగా ఏముండదు. సో ఈ ఎక్స్పెక్టేషన్ కనుక మీరు పెట్టుకొని వెళ్తే మీరు కొద్ది గొప్ప సినిమాని ఎంజాయ్ చేయగలరు. లేదు కమిటీ కుర్రోళ్ళ టైప్లో నాస్టాలజియా ఫీల్స్ అట్లా ఏమన్నా ఉంటుంది, లేదా ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో రాజా గారు రాణి గారు కైండ్ ఆఫ్ అంటే ఆ రేంజ్ ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో ఇదండి ఎక్స్పెక్టేషన్ అయితే ఇలా సెట్ చేసుకోవచ్చు మనం. టెక్నికల్గా బాగుంది సినిమా, సినిమాటోగ్రఫీ బాగా చేశారు, నీట్గా అనిపించింది. ఆ మూడ్ సెట్ చేసింది ఫిల్మ్కి. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండు, అంటే కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండు కొంచెం సినిమాని. మ్యూజిక్ ఈజ్ గుడ్, 2-3 పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే హీరో ఫ్రెండ్గా చేసిన ఇద్దరు మాత్రమే షైన్ అవుతారు స్క్రీన్ మీద. మిగిలిన యాక్టర్స్ అందరూ అంత గ్రేట్గా ఏమి అనిపించరు, ఇంక్లూడింగ్ లీడ్ రోల్. అండ్ మొత్తానికి క్లైమాక్స్ బాగా డీల్ చేశారు, సెన్సిటివ్ పాయింట్ని టచ్ చేశారు. బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్గా వెళ్ళిపోండి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి నా అలాగే డిసప్పాయింట్ మాత్రం అవ్వకండి. సో అదండి మ్యాటర్. కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్. So this is Pranav signing off. Team Cinema Picture.